దెర్ ఇస్ నో డెమోక్రసీ. నేను ఆ విషయం చెప్పాను. మొన్న తెలంగాణ ఎలక్షన్లో 1 డేలో ఎలక్షన్ జరిగిందా లేదా అనే తెలియని విధంగా జరిగింది. అంత స్మూత్గా జరిగింది, ప్రాసెస్ కూడా పర్ఫెక్ట్గా జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఇంత ఓటర్స్ ఎన్యూమరేషన్ ఫ్రాడ్ జరిగిందని, బిఎల్ఓలు తప్పులు చేశారని, టీచర్లు తీసేశారని ఎక్కడ కంప్లైంట్స్ లేవు. భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇవన్నీ వస్తున్నాయి. మేమన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఓపికగా విన్నారు, చాలా ఫర్మ్గా కూడా చెప్పారు. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం, ఎక్కడ కాంప్రమైజ్ కాం, రిజల్ట్స్ మీరే చూస్తారని వారు హామీ ఇచ్చారు. వారు ఇచ్చిన హామీతో నేను ఒకటే అనుకుంటున్నాను, ఎలక్షన్ కమిషన్ అవసరమైతే సెంట్రల్ పోలీస్ అబ్జర్వర్స్ని పంపించాలి, సెపరేట్ సెల్ పెట్టాలి. అవన్నీ పెట్టి ఎక్కడికక్కడ మానిటర్ చేసి ఎలాంటి అవకతవకలు జరగకుండా ఇప్పుడు ఫైనల్ లిస్ట్ వచ్చే కొందికి వినపడలేదా? ఎప్పటికప్పుడు మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం కోసం మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం, ఇంకా చేస్తాం. దాని గురించి సందేహం లేదు. ఒక్క ఓటు దొంగ ఓటున్న ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకుపోవడమే కాకుండా వీళ్లు చేసే ప్రతి ఒక్క తప్పుడు పనిని మేము ప్రతిఘటిస్తాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటాం. అదే సమయంలో ఎవరిని వదిలిపెట్టాం. కడాన కోర్టుకు కూడా వెళ్లి తప్పు చేస్తే మాత్రం శిక్ష పడే వరకు ముందుకు పోతామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. వీఆర్ కాన్ఫిడెంట్. ఎలక్షన్ కమిషన్ అయితే పేషెంట్గా వినడమే కాకుండా వారు 5 కోట్ల మంది కంటే 4 కోట్ల ఓటర్స్ ఉన్నారు. వారందరికీ ఒక భరోసా ఇచ్చినట్టు వాళ్ళు భరోసా ఇచ్చారు. అది అమలవుతుందనే ఆశాభావంతో ముందుకు పోతున్నాం. తెలంగాణలో వేసిన ఓటర్లు చాలా మంది ఏపీలో కూడా ఓటు నమోదు చేస్తున్నారు. రీఎంట్రీ ఓట్లు ఎక్కువ ఉన్నాయని వైసీపీ. నేనేమంటానంటే మీరు ఎన్నెన్నో ఆరోపణ చేయండి, వాడు ఓటేసినప్పుడు వాళ్ళకి నోటీస్ ఇచ్చి పర్ఫెక్ట్గా చేయాలి తప్ప మీరెవరు డిలీట్ చేయడానికి? ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని, ఎలక్షన్ ఆఫీసర్లు చేయాల్సిన పని నువ్వెవరు చేయడానికి? నువ్వు కంప్లైంట్ ఇస్తావు, ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫై చేయాలి. ఒకవేళ ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి పోయారు, అక్కడ ఓటేయరు అంటే ఓటు ఇవ్వవా నువ్వు? అమెరికాకి వెళ్లారు, అమెరికా నుంచి వచ్చి ఓటేస్తారు. వాడి యొక్క జన్మభూమి పైన, ఈ రాష్ట్రం పైన వాళ్ళకుండే ప్రేమ, ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు. అంతేగాని నువ్వు కర్ణాటకకు పోయావు, నువ్వు ఓటేయడానికి వీల్లేదు, నువ్వు ఉపాధి కల్పిస్తే ఇక్కడే ఉంటారు, అవకాశాలు కల్పిస్తే ఇక్కడే ఉండేవాళ్ళు. ఎందుకు పోయారు? అవకాశాలు లేకుండా పోయారు. అలాంటి వాళ్ళకి మేము ఓటు ఇవ్వమంటే కరెక్ట్ కాదు. అది వెరిఫై చేసుకోవాలి. అక్కడ వేయకుండా ఇక్కడ వేస్తే ఎలాంటి తప్పులు. నేను అన్ని చెప్పిన తర్వాత వారు విన్నారు, చేస్తామనే విధంగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో సచివాలయ స్టాఫ్ వేయడం కరెక్ట్ కాదు. సెలక్షన్ ప్రాసెస్ కాదు, కాంపిటేటివ్ బెస్ట్ ప్రాక్టీస్ ఆల్ ఓవర్ ది కంట్రీ ఏవైతే చేస్తున్నారో అవే చేయాలి. ఇప్పుడు ఎలక్షన్ CEO మీకు లెటర్ రాస్తారు పార్టీకి, మీకు గతంలో దాని మీద మీరు సాటిస్ఫై అయ్యారా? లేదు, దాని మీద కూడా మేము చెప్పాం. నిన్నే పంపించారు, మేము వెరిఫై చేసుకున్నా మళ్ళా మీ దృష్టి తీసుకొస్తామని చెప్పాం. కొంతమంది కలెక్టర్ల మీద మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు కంప్లైంట్ చేశారు. ఇప్పుడు దాని మీద మళ్ళీ ఎంతవరకు యాక్షన్స్ లేవు అని పార్టీ ఏం చేయగలుగుతారు? ఈ రోజు కూడా మళ్ళీ మేము చెప్పాం.